రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. భారత్ లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించబోతున్నారా? అలాగే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన పదవికి రాజీనామా చేయబోతున్నారా? రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు ఆయన ఈ మాట అన్నారు, జోస్యం కూడా చెప్పారు. అలాగే ఇంకా కొంతమంది భారత్ డెవలప్మెంట్లో ఇప్పటివరకు 4వ స్థానానికి చేరుకుంది. అయితే ఈ ఫైనాన్షియల్ స్టేబిలిటీ కొలాప్స్ అవ్వడం వల్ల 6వ స్థానంలోకి వచ్చేసినట్టు కూడా ఈ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఈ ఆర్థిక వ్యవస్థ నిపుణులు. సో అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు ఆర్థిక ఎమర్జెన్సీ నిజంగానే ప్రకటిస్తున్నారా లేదా అనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటికి ఎందుకు వస్తున్నాయి మీ అందరికీ బాగా తెలుసు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వార్ జరగడం వల్ల వేరే దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ముఖ్యంగా భారత్ పక్కన ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారంటూ కూడా చెప్తున్నారు. సో అంటే మన రూపీ వాల్యూ కూడా పడిపోతుంది డాలర్స్తో పోల్చుకుంటే. సో దీంతో ఆర్థిక సంక్షోభం వచ్చేసింది. దీని గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయంగా కూడా చాలా ఉపయోగించుకుంటున్నారు. సో మేజర్ క్రైసిస్ వచ్చినప్పుడే భారత్లో మనం ఎప్పుడూ కూడా ఎమర్జెన్సీని ప్రకటించలేదు. 1975లో ఇందిరాగాంధీ గారు మాత్రమే పొలిటికల్గా అహ్మదాబాద్ కోర్ట్ ఏదైతే ఒక తీర్పు ఇచ్చిందో ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పి దానికి ఆమె ఒక ఎమర్జెన్సీని ప్రకటించుకున్నారు 3 ఏళ్ల పాటు. ఇదంతా కూడా వేరే కథ. అయితే అంటే ఇలా ఆర్థికంగా ఎకనామిక్ మొత్తం పూర్తిగా షట్ డౌన్ అయినప్పుడు ఎప్పుడు కూడా మేజర్ క్రైసిస్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించలేదు. ముఖ్యంగా 1991 ఎకనామిక్ క్రైసిస్, ఇండియా ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ సిచ్యువేషన్, ఫారిన్ రిజర్వ్స్ అన్నీ కూడా ఖతం, అన్నీ ఓవర్ అయిపోయాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించలేదు. తర్వాత కోవిడ్-19 2020. సో ఎకనామీ మొత్తం కూడా స్లో అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది, రెవెన్యూ క్లాస్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించలేదు. కానీ ఎక్కడో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఆ వార్ ఎఫెక్ట్ ఇండియా మీద ఉంది కాబట్టి భారత్లో ఎమర్జెన్సీ ప్రకటిస్తారు, నరేంద్ర మోదీ గారు రాజీనామా చేస్తారంటూ కూడా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏంటి కొన్ని రోజుల నుంచి రిజర్వ్స్ అయిపోయినాయి అంటే కదా, ఆర్బీఐకి సంబంధించి బంగారాన్ని అమ్మేశారంట కదా, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో నేను దీని గురించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. కొన్ని పాయింట్స్ని కూడా నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి కొన్ని పాయింట్స్ను కూడా నేను కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఓపిక్గా అందరూ కూడా ఒకసారి వినే ప్రయత్నం చేయండి. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలంటే ఎక్స్ట్రీమ్ పరిస్థితి ఉండాలి, ఫారెక్స్ రిజర్వ్స్ కొలాప్స్ కావాలి, ఇంపోర్ట్స్ పే చేయలేని స్థితి, ఇంపోర్ట్స్కి సంబంధించిన డబ్బులు కట్టలేని స్థితి ఉంటే, తర్వాత గవర్నమెంట్ డిఫాల్ట్ రిస్క్, శాలరీస్ డిబేట్ రీపే చేయలేని పరిస్థితి, బ్యాంకింగ్ సిస్టమ్ క్రాష్, బ్యాంక్స్ కొలాప్స్ కావటం, హైపర్ ఇన్ఫ్లేషన్, కరెన్సీ వాల్యూ సడన్గా క్రాష్ అవటం. ఇవేమన్నా భారత్లో జరిగాయా? ఎక్కడో కూడా జరగలేదు కదా. మరి ఎందుకు ఎమర్జెన్సీని ప్రకటిస్తారు? ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశమే లేదు. అలాగే సో ప్రజెంట్ ఇండియా సిచ్యువేషన్ ఈ ఆర్థిక సంక్షోభానికి గురైంది. మొత్తానికి గురి కాలేదు, సంక్షోభాన్ని ఎదుర్కోవట్లేదని నేను చెప్పట్లేదు, గురైంది. కానీ ఇండియా సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయగలుగుతుంది, ఇండియా సిచ్యువేషన్ ఏంటి, రియాలిటీ చెక్ ఒకసారి మనం చూద్దాం. సో స్ట్రాంగ్ బఫర్స్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద $600 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే కొన్ని లక్షల కోట్ల ఫారెక్స్ రిజర్వ్స్, రైట్. సో స్ట్రాంగ్ బఫర్స్ ఉన్నాయి. రిజర్వ్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో స్ట్రాంగ్ బఫర్స్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద $600
బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూపిస్తున్న లెక్క కన్నా నేను కొన్ని వేరే వెబ్సైట్స్ కూడా చెక్ చేసా. అక్కడ ఏం చూపిస్తున్నాయంటే $725 బిలియన్, అంటే సుమారు 60 లక్షల కోట్ల ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇన్ని రిజర్వ్స్ ఉన్నప్పుడు ఆర్థిక ఎమర్జెన్సీ ఎందుకు ప్రకటిస్తారు భారత్లో? సో బ్యాంకింగ్ సిస్టమ్ రిలేటివ్లీ స్టేబుల్, ఎటువంటి ఇబ్బంది లేదు, అంటే ఇమీడియట్ కొలాప్స్ సిచ్యువేషన్ లేదు. ఇక గ్రౌత్ ఇంకా పాజిటివ్. ఇండియా జీడిపి గ్రౌత్ 6+ రేంజ్ ఉంది. రిసెషన్ లాంటి డీప్ క్రైసిస్ అయితే ఎక్కడా లేదు. తర్వాత గవర్నమెంట్ బారోయింగ్ మేనేజబుల్, డెబ్ట్ ఉంది కానీ మోస్ట్లీ డొమెస్టిక్ అండ్ డిఫాల్ట్ రిస్క్లో. సో వీటి వల్ల ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందా? ప్రకటిస్తారని చెప్పేసి మీరు అనుకుంటారా? కాదు కదా. సో ఇవన్నీ కూడా ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారంటే రీసెంట్గా, సో పార్లమెంట్ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారు, భారత్ చాలా ఇబ్బంది పడుతూ ఉంది, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది, ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసే పరిస్థితి. సో దీంతో నరేంద్ర మోదీ గారు కూడా ఒక 1 year లోపు రాజీనామా చేసే పరిస్థితి వచ్చేస్తుంది. సో దీంతో ఆయన పదవి ఊడిపోతుంది, ఎమర్జెన్సీని ప్రకటించేస్తారు. ఈ రకంగా మాట్లాడి ఆయన నవ్వులు పాలవుతున్నారు నిజంగా. సో ఒకవేళ నిజంగా ఆర్థిక ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ వస్తే రాజకీయాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టి, పార్టీలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి భారత్ని, భారతీయ ప్రజలందరినీ కూడా కాపాడుకునే సిచ్యువేషన్స్లో ఉండాలి నాయకులందరూ కూడా. కానీ దీనికి రాజకీయాలు వాడుకునే నాయకులు ఇలా మాట్లాడటం కరెక్ట్ అని నాకు అనిపించట్లా. మీరు కూడా కామెంట్ చేయండి. అయితే రీసెంట్గా నరేంద్ర మోదీ గారు మంత్రివర్గంతో కొన్ని కీలక భేటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్యంగా ఈ ఆర్థిక సంక్షోభం దాని గురించి. సో నేను క్లియర్గా ఒక 7 పాయింట్స్ అయితే చెప్తాను, ఒకసారి మీరు క్లియర్గా వినండి. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాలు ఏం తీసుకుందనే దాని గురించి మాట్లాడదాం. దీనికి సంబంధించి మంత్రివర్గంతో కూడా కొన్ని కీలక భేటీలను కూడా చేశారు. రైట్. ఇన్ మనీ ఫ్లో, డాలర్ ఇన్ఫ్లో పెంచడం. రీసెంట్గా గవర్నమెంట్ ప్లస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొన్ని స్టెప్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్కి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రిమూవ్ చేయడం, గవర్నమెంట్ బాండ్స్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లో పెంచడం, ఎన్ఆర్ఐ డిపాజిట్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, తర్వాత గోల్డ్ ఇండియన్ డాలర్స్కి రావాలి, తర్వాత గోల్డ్ ఇండియాకి డాలర్స్ రావాలి, కరెన్సీ స్టేబుల్ అవుతుంది. తర్వాత పాయింట్ 2, రూపీ స్టెబిలైజ్ చేయటం. ఆర్బీఐ డైరెక్ట్గా ఇంటర్వెంట్ చేస్తుంది, అంటే ఫారెక్స్ రిజర్వ్స్ యూజ్ చేసి రూపీ డిఫైన్ చేయడం, స్పెషల్ ఫారెక్స్ స్వాప్ స్కీమ్స్ ఇవ్వడం, బ్యాంక్స్ స్పెక్యులేషన్ లిమిట్ చేయటం. ఇవి కరెన్సీ ప్రివెంట్ చేస్తాయి. ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ మానిటరీ పాలసీ, రిపో రేట్ అడ్జస్ట్ చేయటం, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయటం. ఎగ్జాంపుల్ కూడా 2026లో ఆర్బీఐ రేట్ హోల్డ్ చేసి గ్రోత్ ప్లస్ స్టెబిలిటీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. తర్వాత పాయింట్ నెంబర్ 4, లిక్విడిటీ సపోర్ట్, మనీ ఫ్లో ఇన్సైడ్ ఎకానమీ. ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ OMO ద్వారా మనీ ఇంజెక్ట్ చేస్తుంది, బ్యాంక్స్కి లిక్విడిటీ ఇస్తుంది. సో మార్కెట్స్ పానిక్ కాకుండా కంట్రోల్ అవుతుంది. తర్వాత పాయింట్ నెంబర్ 5, బ్యాంకింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంచటం. ఆర్బీఐ ఫోకస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఫోకస్, ఎన్పిఎస్ బ్యాడ్ లోన్స్ని తగ్గించడం, బ్యాంక్స్కి సంబంధించిన క్యాపిటల్ ఏతున్నాయో వాటిని అన్నింటినీ కూడా స్ట్రాంగ్గా ఉంచడం. సో రిజల్ట్, బ్యాంక్ షాక్స్ హ్యాండిల్ చేయగలుగుతాయి ఈజీగా. సో తర్వాత పాయింట్ నెంబర్ 6, ఇంపోర్ట్స్ కంట్రోల్ చేయటం, ఎస్పెషల్లీ ఆయిల్, గోల్డ్. రీసెంట్గా నరేంద్ర మోదీ గారు దీనికి సంబంధించి ఉద్దేశించి కొన్ని మీటింగ్లో మాట్లాడడం జరిగింది. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతుంది, ఫ్యూయల్ కన్సంప్షన్ రెడ్యూస్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. సో రీజన్, డాలర్ అవుట్ఫ్లో తగ్గించడం. ఇక పాయింట్ నెంబర్ 7, క్రైసిస్ మేనేజ్మెంట్, ఎక్స్టర్నల్ సపోర్ట్, IMF, వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ఆప్షన్స్, ట్రేడ్ అగ్రిమెంట్స్. సో లాస్ట్ రిసార్ట్ బట్ ఎమర్జెన్సీ అవాయిడ్ చేయడానికి.
సో ఎమర్జెన్సీని అవాయిడ్ చేయడానికి ఈ రీజన్స్ తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, భారత్లో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా? మరి ప్రజలు ఎవరైనా నిజంగానే రోడ్లపైకి ఎక్కేసి ధర్నాలు చేస్తున్నారా, నిరసన వ్యక్తం చేసేస్తున్నారా? రాహుల్ గాంధీ గారు ఎందుకు మరి ఈ రకంగా మాట్లాడుతున్నారు? అండ్ రీసెంట్గా ఏవియేషన్కి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ ఫ్యూయల్ రేట్స్ అవన్నీ కూడా హై అయిపోతున్నాయని చెప్పేసి ఫ్యూయల్ ప్రైస్ కంట్రోల్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది భారత్ గవర్నమెంట్. 10,000 కోట్ల రూపాయలని ఏవియేషన్ సెక్టర్కి రీసెంట్గా ఇచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే నరేంద్ర మోదీ గారు రాజీనామా చేస్తున్నారు, ఎమర్జెన్సీ డేట్ ఫిక్స్ చేసేశారు, ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించేస్తున్నారు. ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొలాప్స్ అయితే కాలేదు, బాగానే ఉంది, మూవ్ ఆన్ అవుతున్నాం. సో ముందు ఇంకా ఏమైనా అంటే కొంచెం ఇబ్బంది పడొచ్చేమో కానీ దారుణంగా ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం అయితే లేదు. ఇంతకు మించి క్రైసిస్ వచ్చినప్పుడు భారత్లో ఎప్పుడు కూడా ఎమర్జెన్సీని ప్రకటించలేదు. నేను చెప్పినప్పుడు 1991 కావచ్చు, దాని తర్వాత రీసెంట్గా ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చిన కోవిడ్, 2020లో వచ్చిన కోవిడ్, అప్పుడు కూడా మరి పూర్తిగా ఎకనామీ స్లో డౌన్ అయిపోయింది, షట్ డౌన్ అయిన పరిస్థితి. అప్పుడు కూడా మరి ఎమర్జెన్సీని ప్రకటించలేదు. సో రీసెంట్గా నరేంద్ర మోదీ గారి పైన ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందంటారా లేదంటారా? దాని గురించి క్లియర్గా నాకు చెప్పే ప్రయత్నించండి కామెంట్స్ రూపంలో.